కాళేశ్వరం కమిషన్ పేరుతో కేసీఆర్ని బదనాం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ కంకణ కట్టుకుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పూర్తయితే కాంగ్రెస్ హయాంలో మిగతా 10% ఎందుకు పూర్తి చేయడం లేదని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ రైతులపై ప్రభుత్వమే ప్రాజెక్టులు కట్టిందని, నిరంతర ఉచిత విద్యుత్ అందించిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను బ్లేమ్ చేసేందుకు చీప్ పాలిటిక్స్ ప్లే చేస్తుందని మాజీ మంత్రి ఫైర్ అయ్యారు. మా జిల్లాకు ఎవరు వచ్చినా, సీఎం గారు వచ్చినా, డిప్యూటీ సీఎం వచ్చినా, మంత్రులు వచ్చినా, అసలు తెలంగాణ 10 ఏళ్లలో ఏం చేయలేదు. తెలంగాణ మౌనార్కు పాలమూరుని ఎండగట్టిండ్రు, పాలమూరులో ఏం జరగలేదు అంటే మాట్లాడడము ఆశ్చర్యం వేస్తుంది, ప్రజలకి ఆశ్చర్యం వేస్తుంది. అసలు తెలిసి మాట్లాడుతున్నా, తెలియదు, ఎన్ని అబద్ధాలు చెప్పినా కనీసం కళ్ళ ముందర కనిపిస్తలేదని అడుగుతా ఉన్నాం. ఇన్ని లక్షల ఎకరాల పంటలు ఎట్లా పండినాయి? మేము కంప్లీట్ చేయండి. మరి మీ హయాంలో శంకుస్థాపనకే పరిమితమైనటువంటి కల్లకుర్తి లిఫ్ట్ చేసే నీళ్లు మేము వచ్చినాయా? మీరు నీళ్ళు ఇచ్చిండ్రా? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? ప్రజలకు వివరించాలి కదా. నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, కాలువలు కానీ, ఇవన్నీ మీరు ఏం చేయండి ఆటోమేటిక్గా కంప్లీట్ అయినాయా? మీరు నిధులిచ్చిపోయినరా? తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ అన్నప్పుడల్లా శంకుస్థాపనకే పరిమితమైంది. ఆర్టీఎస్ దగ్గర తూములు బద్దలు కొట్టి తీసుకుపోతాం, బాంబులు వేస్తామన్నప్పుడు ఎవరు మాట్లాడలేదు. 90% పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేవలం ఒక 10% కంప్లీట్ చేస్తే నీళ్ళు వస్తాయి. మరి ఆ 10% ఎందుకు కంప్లీట్ చేస్తలేరు? ఇంకెన్ని రోజులు అవుతుంది? కానీ పాలెంలో పంపులు మునిగిపోతే, పంప్ హౌస్ మునిగిపోతే కనీసం ఇరిగేషన్ మంత్రి గారు పక్కకెంచిపోయింది కానీ దిగి చూద్దామని కూడా చూడలేదు. అది చిత్తశుద్ధి అనేది. సంబంధించిన శాఖ మంత్రి కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఎస్ఎల్బిసిలో ఇప్పటికి కూడా శవాలు బయటికి తీయలేకపోయింది. ఏ అనుమతితో మళ్ళీ మీరు ప్రారంభించారు? ఏ కమిషన్ల గురించి ఆ పనులు స్టార్ట్ అయినాయి? బయట చెప్పుకుంటే సిగ్గు అవుతుంది. కనీసం చనిపోయిన శవాలు ఇన్ని రోజులు తీయలేకపోయినంటే ఎంత అసమర్థత అది? ఒక రివ్యూ అనేది చేస్తుందా?